నిర్గమకాండం 19వ అధ్యాయము. సీనాయి కడ నిబంధనము. 10 ఆజ్ఞలు. ఇశ్రాయేలీయులు సీనాయి దగ్గరకు వచ్చుట. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలకు ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసిరి. యావే నిబంధనమును గూర్చి మాట ఇచ్చుట. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళెను. దేవుడు కొండ నుండి అతనిని పిలిచి, నా ఈ మాటలను యాకోబు సంతతి అగు ఇశ్రాయేలీయులకు వెల్లడింపుము. నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేసితినో మీరు కనులారా చూచితిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేనును మిమ్ము మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకొంటినని మీకు బాగుగా తెలియను. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు. మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలోనూ మీరే నా వారు, నా సొంత ప్రజలు అగుదురు. ఈ భూమండలమెల్లా నాదే కదా. మీరే నాకు యాజక రూపరాజ్యము. మీరే నా పవిత్ర ప్రజ. ఇశ్రాయేలీయులతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే అనెను. కనుక మోషే వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించెను. యావే చెప్పుమన్న మాటలెల్లా వారితో చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఒక్క గొంతుతో యావే చెప్పినదంతా మేము చేయుదుము అనిరి. మోషే తిరిగి వెళ్ళి ఇశ్రాయేలీయుల మాటలను యావేకు విన్నవించెను. నిబంధనకు సిద్ధమగుట. యావే మోషేతో, నేను కారు మబ్బులో వత్తును. అట్లయినచో నేను నీతో మాటాడుట ఇశ్రాయేలీయులెల్లా విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇశ్రాయేలీయుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధపరచుము. వారు వారి దుస్తులను ఉతుకుకొనవలయును. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలయును. 3వ నాడు ఎల్లరూ చూచుచుండా యావే సీనాయి కొండ మీదికి దిగివచ్చును. నీవు కొండకు హద్దులు ఏర్పరచి వారితో, జాగ్రత్త, ఎవ్వరునూ కొండ ఎక్కరాదు, కొండ మొదలు తాకరాదు. ఎవ్వడైనను కొండను ముట్టుకొన్నచో వానికి చావు మూడును. ఎవ్వడును కొండను చేతితో తాకరాదు. తాకినది మనుష్యుడు కావచ్చు, జంతువు కావచ్చు. ఎవ్వరైనను రాళ్లతో గాని బాణములతో గాని కొట్టబడుదురు. తాకిన వారెవ్వరూ బ్రతుకరు అని చెప్పుము. కొమ్ము బూర సుదీర్ఘంగా మ్రోగినప్పుడే వారందరూ కొండ చెంతకు రావలయును అనెను. మోషే కొండ దిగి ప్రజల కడకు వచ్చెను. అతడు వారిని శుద్ధి చేసెను. వారు దుస్తులు ఉతుకుకొనిరి. అప్పుడు మోషే వారితో, 3వ నాటికి సిద్ధముగా ఉండుడు, స్త్రీని సమీపింపబోకుడు అని హెచ్చరించెను. సీనాయి కొండ మీద దైవ సాక్షాత్కారము. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు క్రమ్మెను. పెద్ద నాదముతో కొమ్ము బూర మ్రోగెను. విడుదలలో ఇశ్రాయేలీయులెల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలిసి కొనుటకు ఇశ్రాయేలీయులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ మొదట నిలబడిరి. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదికి దిగివచ్చుటచే దాన్ని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను.
కొండ అంతయు దద్దరిల్లెను. కొమ్ముబూర మ్రోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాటాడెను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. యావే మోషేతో, వెళ్ళి ప్రభువును చూచుటకు ఎవ్వరునూ హద్దులు దాటి ముందునకు రాగూడదని ఇశ్రాయేలీయులను హెచ్చరింపుము. వచ్చినచో ఎంతోమంది చచ్చిపోదురు. యావే కడకు వచ్చు యాజకులు సైతము శుద్ధి చేసుకొనవలయును. అట్లు కానిచో యావే వారి మీద విరుచుకొని పడును అనెను. దానికి మోషే, ఇశ్రాయేలీయులలో ఎవ్వరునూ కొండ ఎక్కి రారు. కొండకు హద్దులు ఏర్పరచి పవిత్రమైన దానినిగా చాటింపుము అని నీవు ముందుగానే హెచ్చరించితివి కదా అనెను. యావే మోషేతో, కొండ దిగిపొమ్ము, పోయి అహరోనును నీతో పాటు కొనిరమ్ము. ప్రభువును చూచుటకై యాజకులను గాని ఇశ్రాయేలీయులను గాని హద్దు దాటి రానీకుము. వచ్చినచో యావే వారి మీద విరుచుకుని పడును అనెను. మోషే కొండ దిగి వెళ్ళి ఇశ్రాయేలీయులతో ఆ మాటలు చెప్పెను. 20వ అధ్యాయము 10 ఆజ్ఞలు. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను. మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమియందు, భూమి అడుగుననున్న నీళ్లయందు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మ్రొక్కకూడదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు కొడుకులను, మనమలను, ముని మనమలను దండింతును. కాని నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరచువానిని యావే దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలయును. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు గాని మీ కుమారులు గాని కుమార్తెలు గాని పనివారు గాని జంతువులు గాని మీ ఇంటనున్న పరదేశీయులు గాని ఏ పనియూ చేయకూడదు. యావే 6 రోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాని యందుండు వానిని సృష్టించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానినిగా చేసెను. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యను గాని దాసుని గాని దాసిని గాని ఎద్దును గాని గాడిదను గాని మరి అతనిది ఏదైనా గాని ఆశింపరాదు. ప్రజలు భయపడుట. ఇశ్రాయేలీయులందరూ పొగలు చిమ్ము ఆ కొండను, ఆ ఉరుములను, ఆ మెరుపులను, ఆ కొమ్ముబూర మ్రోతను కని విని గజగజలాడిరి. వారు దూరముగా నిలబడిరి. వారు మోషేతో, నీవే మాతో మాటాడుము,
మేము విందుము. దేవుడు మాతో మాటాడెనా, మేము చచ్చుట తథ్యము అనిరి. అంతట మోషే వారితో, భయపడకుడు, దేవుడు మిమ్ము పరీక్షింపవచ్చెను. ఇట్లైనా గాని దైవభీతి మీ మనస్సులలో శాశ్వతముగా నిలువదు. మీరు పాపము చేయకుండా ఉందురు అనెను. అప్పుడు మోషే దేవుడున్న కారు మబ్బును సమీపించెను. ప్రజలు మాత్రము దూరముగానే నిలబడిరి. నిబంధన గ్రంథము, బలిపీఠ నియమములు. యావే మోషేతో, నీవు ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పుము. నేను ఆకాశము నుండి మీతో మాటాడుటను మీ కనులారా చూచితిరి కదా. మీరు వెండితో గాని బంగారముతో గాని విగ్రహములను చేసి వానిని నాతో పాటు పూజింపరాదు. మీరు నా కొరకు మట్టితో బలిపీఠమును నిర్మింపవలయును. దానిమీద మీ గొర్రెలను గాని ఎద్దులను గాని దహన బలులుగా సమాధాన బలులుగా సమర్పింపవలయును. నేను ఆరాధన స్థలము నిర్ణయించిన తావులన్నిటను నేను మీ కడకు వచ్చి మిమ్ము దీవింతును. మీరు నా కొరకు రాయితో బలిపీఠమును నిర్మించినచో చెక్కడపు రాతిని వాడకము. మీ పనిముట్లు రాళ్లకు తగిలినా అవి మైలపడును. మీరు మెట్ల మీదుగా నా పూజాపీఠము మీదికి ఎక్కకూడదు. అట్లెక్కినచో మీ దిగంబరత్వమును చూపిన వారగుదురు. లేవీయ కాండము 13వ అధ్యాయము. కుష్ఠను గూర్చిన నియమములు. వాపులు, పొక్కులు, రంగు మార్పు. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవని శరీరము మీదనైనా వాపుగాని పొక్కులు గాని నిగనిగలాడు పడగాని కనిపించి కుష్ఠయేమో అను శంక కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని యొద్దకు కొనిపోవలయును. యాజకుడు అతని చర్మ వ్యాధిని పరిశీలించును. వ్యాధి సోకిన చోట వెంట్రుకలు తెల్లబారిన లేక దేహ చర్మము కంటే పల్లముగా కనపడిన అది కుష్ఠమే. యాజకుడు అట్టి నరుని అశుద్ధినిగా పరిగణింపవలయును. కాని దేహము మీద తెల్లని మచ్చ మాత్రము కనిపించి చర్మము కృంగుట, వెంట్రుకలు తెల్లబారుట అను లక్షణములు కనిపింపవేని యాజకుడు రోగిని 7 నాళ్ల పాటు కడన ఉంచవలయును. 7వ నాడు రోగిని మరలా పరిశీలింపవలయును. ఆ పొడ అలాగునేయుండి దేహమునందు వ్యాపింపకుండా ఉండిన ఎడల రోగిని మరి 7 నాళ్ల పాటు కడన ఉంచవలయును. 7వ నాడు మరలా రోగిని పరీక్షింపవలయును. క్షీణించిన పొడ దేహమునందు వ్యాపింపక ఉండిన ఎడల యాజకుడు రోగిని శుద్ధినిగా గణింపవలెను. అది వట్టి పొక్కు మాత్రమే. రోగి బట్టలు ఉతుకుకొని శుద్ధిని పొందును. కాని యాజకుడు రోగిని పరీక్షించి శుద్ధినిగా నిర్ణయించిన పిదప అతని దేహమందు పొడ వ్యాపించనేని అతడు మరలా యాజకుని చూడవలయును. యాజకుడు రోగిని పరీక్షించి పొడ వ్యాపించియుండిన ఎడల అతనిని అశుద్ధినిగా నిర్ణయించాలి. అది కుష్ఠమే. పుండ్లుగల కుష్ఠ మాత్రమే అంటువ్యాధి. ఎవరికైనా కుష్ఠ సోకిన ఎడల వానిని యాజకుని వద్దకు కొనిపోవలయును. యాజకుడు రోగిని పరీక్షించును. అతని దేహము మీద తెల్లని వాపు, తెల్లబారిన వెంట్రుకలు పచ్చిగా కనిపించనేని దానిని పూర్వము నుండే ఉన్న కుష్ఠగా నిర్ణయింపవలయును. రోగిని అశుద్ధినిగా గణింపవలయును.
అట్టి రోగిని పరీక్షార్థము ఊరి నుండి వెలుపలికి పంపనక్కరలేదు. అతడు నిస్సందేహముగా అశుద్ధుడు. కాని రోగి దేహమంతటా శిరస్సు నుండి పాదము వరకు కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని పరిశీలింపవలయును. రోగి దేహమంతటా కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును. రోగి దేహమందంతా తెల్లబారెను కనుక అతడు శుద్ధుడు. కాని రోగి చర్మము మీద పుండు లేవగనే అతడు అశుద్ధుడు అగును. యాజకుడు రోగి పుండును పరీక్షించి అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. పుండు కుష్ఠకు గుర్తు. పుండు కలవాడు అశుద్ధుడు. కాని ఆ పుండు తెల్లబారినేని రోగి యాజకుని వద్దకు వెళ్ళవలయును. యాజకుడు రోగిని పరీక్షించి కుష్ఠ తెల్లబారినదని గుర్తించనేని అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును. అతడు శుద్ధుడే. బొబ్బలు. ఎవరికైనా బొబ్బలేచి అది నయమైన పిదప ఆ తావున తెల్లని వాపు కాని ఎరుపు తెలుపు రంగుల పొడ కాని కనిపించిన ఎడల అతడు యాజకుని వద్దకు వెళ్ళవలయును. యాజకుడు రోగిని పరీక్షించి చూచి తెల్లని రోమములు, చర్మము పల్లముగా ఉండుట అను లక్షణములు కనిపించినచో అతనిని అశుద్ధినిగా నిర్ణయింపవలయును. అతనికి బొబ్బ మీద కుష్ఠ సోకినట్లు. కాని పై రెండు లక్షణములు కనిపింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రము మారియుండెనేని యాజకుడు రోగిని 7 నాళ్లపాటు వేరుగా ఉంచవలయును. పొడ వ్యాపించునేని యాజకుడు రోగిని అశుద్ధినిగా నిర్ణయింపవలయును. అతనికి కుష్ఠ సోకినది, కాని పొడ వ్యాపింపదేని అది బొబ్బమచ్చ మాత్రమే. కనుక యాజకుడు రోగిని శుద్ధునిగానే నిర్ణయింపవలయును. కాల్పులు. ఎవరికైనా దేహము కాలి ఆ కాలిన భాగమున తెల్లని మచ్చగాని లేక తెలుపు ఎరుపు రంగుల మచ్చగాని ఏర్పడినచో యాజకుడు అతనిని పరీక్షింపవలయును. వెంట్రుకలు తెల్లబడుట, చర్మము కృంగుట అను లక్షణములు కనిపించనేని కుష్ఠ సోకినట్లే. యాజకుడు అతనిని అశుద్ధినిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే. కాని పై 2 లక్షణములు కనిపింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రము మారియుండెనేని యాజకుడు రోగిని 7 నాళ్లపాటు వేరుగా ఉంచవలయును. 7వ నాడు రోగిని మరలా పరీక్షించి చూచి పొడ వ్యాపించియున్నచో అతనిని అశుద్ధినిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే. కాని పొడ వ్యాపింపక రంగును కోల్పోవుచుండెనేని దానిని కాల్పుల వలన వచ్చిన వాపుగా నిర్ణయింపవలయును. యాజకుడు రోగిని శుద్ధినిగా గణింపవలయును. అది కేవలము వాపు వలన కలిగిన మచ్చ. తల మీద, గడ్డము మీద కుష్ఠ. స్త్రీ పురుషులలో ఎవరికైనా తల మీదనైనా గడ్డము మీదనైనా పొడ లేచినచో యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. అచ్చట చర్మము కృంగియుండి వెంట్రుకలు సన్నబారి పసుపు రంగు కలిగియుండినచో యాజకుడు రోగిని అశుద్ధినిగా నిర్ణయింపవలయును. అది తల మీదనో గడ్డము మీదనో వచ్చెడి కుష్ఠ. కాని యాజకుడు పరీక్షింపగా పై 2 లక్షణములు కనిపింపవేని రోగిని
7 నాళ్ల పాటు వేరుగా ఉంచవలయును. 7వ నాడు రోగిని మరలా పరీక్షింపవలయును. పొక్కిన పుండు వ్యాపింపక, చర్మము కృంగక, వెంట్రుకలు పసుపు రంగు పొందక ఉండెనేని రోగి ఆ కురుపు లేచిన భాగము చుట్టూ వెంట్రుకలు గొరిగించుకోవలయును. అతడు ఇంకనూ 7 నాళ్ల పాటు ఊరికి వెలుపల వసింపవలయును. యాజకుడు రోగిని మరలా 7వ నాడు పరీక్షింపవలయును. కురుపు దేహమునందు వ్యాపింపక, చర్మము కృంగక ఉండెనేని యాజకుడు రోగిని శుద్ధినిగానే గణింపవలయును. అతడు దుస్తులు ఉతుకుకొని శుద్ధిని పొందును. కాని రోగిని శుద్ధునిగా నిర్ణయించిన పిమ్మట కురుపు వ్యాపించనేని యాజకుడు అతనిని మరలా పరీక్షింపవలయును. అది వ్యాపించియుండెనేని ఇక వెంట్రుకలు పసుపుగా నున్నవా లేవా అని పరీక్షింపనక్కరలేదు. అతడు అశుద్ధుడే. కాని యాజకుని దృష్టిలో కురుపు వ్యాపింపకయుండి ఆ తావున నల్లని వెంట్రుకలు పెరుగుచుండెనేని రోగికి వ్యాధి నయమైనట్లే. యాజకుడు అతనిని శుద్ధునిగా గణింపవలయును. దద్దులు. స్త్రీ పురుషులలో ఎవరి చర్మము మీదనైనా తెల్లని పొడలు ఏర్పడినచో యాజకులు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. ఆ పొడలు మసకగానున్న తెల్ల మచ్చలు మాత్రమే అగునేని అవి వట్టి దద్దులు. ఆ రోగి శుద్ధుడు. వెంట్రుకలు రాలిపోవుట. ఎవరికైనా తలమీద వెంట్రుకలు రాలిపోయినచో అది బట్టతల మాత్రమే అగును. అతడు అశుద్ధుడు కాడు. అతని తల ముందటి భాగమున వెంట్రుకలు రాలిపోయినచో ఆ భాగము బట్టతల అగును. అతడు అశుద్ధుడు కాడు. కాని అతని బట్టతల మీద తెలుపు ఎరుపు రంగులు గల కురుపు లేచెనేని అది కుష్ట. యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తల మీద వచ్చెడు కుష్ట. కుష్ఠరోగులకు నియమములు. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసి కొనవలయును. అతడు పై పెదవి మీద చెయ్యి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలెడవలయును. కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును. కుష్ఠ సోకిన దుస్తులు. ఉన్ని నూలు దుస్తులకు గాని చర్మ సామగ్రికి కాని కుష్ఠ సోకి వానిమీద పచ్చని పొడ కనిపించిన ఎడల వానిని యాజకునికి చూపింపవలయును. యాజకుడు ఆ వస్తువుల మీది బూజును పరీక్షించి వానిని 7 రోజుల పాటు ఒక ప్రక్కన పెట్టించును. అతడు 7వ నాడు మరలా పరీక్షించినప్పుడు ఆ వస్తువుల మీద బూజు వ్యాపించియుండెనేని అది కుష్ఠయే. ఆ వస్తువులు అశుద్ధములు. కనుక యాజకుడు వానిని దహింపవలయును. అది వ్యాప్తి చెందు కుష్ఠ కనుక దానిని నిప్పుతో కాల్చివేయవలయును. కాని ఆ వస్తువుల మీద బూజు వ్యాపింపదేని వానిని కడిగి 7 నాళ్ల పాటు ఒక ప్రక్కన పెట్టవలయును. అతడు వానిని మరలా పరీక్షించినప్పుడు బూజు వ్యాపింపకపోయినా అవి పూర్వపు రంగుతోనే ఉండెన ఎడల ఆ వస్తువులను అశుద్ధములుగా గణింపవలయును. బూజు పూర్తిగా సోకినది కనుక వానిని నిప్పుతో కాల్చివేయవలయును.
కాని యాజకుడు మరలా పరీక్షించినప్పుడు బూజు తగ్గియుండెనేని ఆ బూజు పట్టిన భాగము మాత్రము కోసివేయవలయును. ఆ వస్తువుల మీద బూజు మరలా కనిపించనేని కుష్ఠ ప్రబలమైనట్లు. కనుక యాజకుడు వానిని కాల్చివేయవలయును. కాని ఆ వస్తువులను ఒకమారు కడిగిన తరువాత వాని మీది బూజు పోయనేని వానిని మరలా కడుగవలయును. అప్పుడు అవి శుద్ధములగును. ఉన్ని నూలు దుస్తులకు చర్మ సామగ్రికి సోకిన కుష్ఠను గూర్చిన నియమములివి. 74వ కీర్తన. దేవాలయ విధ్వంసమును గూర్చి శోకగీతము. దేవా, నీవు మమ్ము శాశ్వతముగా విడనాడనేలా, నీవు మేపెడి గొర్రెలపై నీ కోపము రగుల్కోనేలా, నీవు ప్రాచీన కాలముననే ఎన్నుకొనిన నీ ప్రజలను నీవు స్వయముగా విమోచించి నీ జాతినిగా చేసుకొనిన వారిని నీవు వసించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకొనుము. పూర్తిగా ధ్వంసమైన ఈ శిథిలముల మీద నీ కాళ్ళు మోపి నడువుము. శత్రువులు దేవాలయములోని వస్తువులనెల్లా నాశము చేసిరి. నీ భక్తులు గుమికూడిన చోటుననే విరోధులు విజయనాదము చేసిరి. తమ జెండాలను నెలకొల్పిరి. వారు గొడ్డళ్లతో చెట్లు నరకు వడ్రంగుల వలె కనపడిరి. గొడ్డళ్లతోనూ సమ్మెటలతోనూ బొమ్మలు చెక్కిన చిత్రపటాలను ధ్వంసం చేసిరి. నీ నామ మందిరమును అపవిత్రము చేసిరి. దేవాలయమును తగులబెట్టిరి. మమ్ము సర్వనాశము చేయు తలంపుతో దేశములోని పవిత్ర మందిరములనెల్లా కూల్చివేసిదమనుకొనిరి. నేడు సూచక క్రియలు కరువైనవి, ప్రవక్తలు లేరైరి. ఈ విపత్తు ఎంతకాలము కొనసాగునో తెలియదు. దేవా, మా విరోధులు మమ్మెంతకాలము గేలి చేయవలయును? వారు నీ దివ్యనామమును సదా దూషింపవలసినదేనా? నీవు మమ్మాదుకొనడి నీ చేతిని వెనుకకు తీసితివేళ, నీ వక్షము మీది కుడి చేతిని చాపి వారిని నాశము చెయ్యనేలా? దేవా, మొదటి నుండియు నీవు మాకు రాజువు. భూమి అందంతటా రక్షణ కార్యములు నిర్వహించిన వాడవు. నీ మహాబలముతో నీవు సముద్రమును విభజించితివి. జలభూతముల తలలు రద్దలు చేసితివి. రాకాసి మకరము శిరస్సులను చితుకగొట్టితివి. దాని శవమును వన్యమృగములకు ఆహారము కావించితివి. నీవు నీటి బుగ్గను ఏరులను పుట్టించితివి. జీవనదులు వట్టిపోవునట్లు చేసితివి. పగలు నీదే, రాత్రియు నీదే. సూర్యచంద్రులను నెలకొల్పితివి. భూమికి సరిహద్దులేర్పరచితివి. వేసవిని చలికాలమును సృజించితివి. ప్రభు, నీ శత్రువులు నిన్ను దూషించుటను, మూర్ఖులు నిన్ను అవమానించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ పావురమును డేగపాలు చెయ్యకుము. పీడితులైన నీ ప్రజలను సదా విస్మరింపకుము. నీ నిబంధనమును స్మరించుకొనుము. దేశములోని చీకటి చోటులెల్లా హింసకు ఆటపట్టులైనవి. బాధితులు అవమానముతో వెనుదిరుగునట్లు చెయ్యకుము. దీనులను ఆర్తులునైన ప్రజలు నిన్ను స్తుతించునట్లు చెయ్యుము. దేవా, లెమ్ము, నీ పక్షమున నీవే వాదింపుము. మూర్ఖులు దినమెల్లా నిన్ను నిందించుచున్నారని విస్మరింపకుము. నీ శత్రువుల ఘోషణను మరచిపోకుము. నీ విరోధుల నిరంతర గర్జనలు విస్మరింపకుము.